ఇడే పాడినది పాడే పాడినది ఓ పిల్ల. పదాలు వేరు, ట్యూన్ అదే. మళ్ళీ నింగి చూడు కింద ఉంది, నేల చూడు పైన ఉంది, స్వర్గమేమో పక్కనుంది, రు ఉండాలి నీ కళ్ళల్లో నీవే నేనుగా అనే 3 పాటలు హిట్ సాంగ్స్. ఇంకా మారుగో మారుగో మారుగోవా గుండెలో చూడుగా చేరుకోవా వచ్చి నెచ్చని అనే ఇంకొక సూపర్ హిట్ సాంగ్. ఈ 4 పాటలు ఎందులోవి అంటే విజేతలు అనే ఒక డబ్బింగ్ సినిమా తెలుగులో. నాకు చాలా రోజుల తర్వాత ఎందుకో గుర్తొచ్చింది. ఆ తర్వాత చూశాను, ఎంత టైట్ స్క్రీన్ ప్లే, ఎంత అడాప్ట్ చేశారంటే ఒక హాలీవుడ్ స్టైల్ని. డైరెక్టర్ ఎవరు అని స్క్రీను చూడకుండానే గుర్తు చేసేసుకున్నాను. ప్రతాప్ పోతన్ డైరెక్షన్లో కమల్ హాసన్, ప్రభు, అమల, ఖుష్బు, రజని, షావుకార్ జానక్ గారు, ఇంకా ఈ వికే మోహను, ఇంకొంతమంది తమిళ ఆర్టిస్టులు, మన సెంధిలు, గౌండమణి, జనకరాజు, ఈ జంటల్లో కొంతమంది, వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన సినిమా అన్నమాట. మంచి మాస్ మసాలా కమర్షియల్ జేమ్స్ బాండ్ టైప్ సినిమా. కమల్ హాసన్ అప్పట్లో యూత్ని ఎంతగా ఒక ఊపేవాళ్ళు అంటే బ్యాగీ ప్యాంట్లు అనేవాళ్ళు. అది ఒక హాఫ్ హ్యాండ్స్ టక్ చేసి అందులో ఒక పాట ఉంటుంది, మన ఇది తత్వం తొళంగు తత్వం అందం పదాల బంధం జతిరాగం నీవు పాలం నేను జమహో అని డిస్కో సాంగ్తో. అందులో ఆ డ్యాన్స్ మూమెంట్లు చూస్తే ఏం చేశాడు అనిపిస్తుంది. అంటే కమల్ హాసన్ ఒక క్లాసికల్ డ్యాన్సర్ అయితే ఆయనలోని అట్లా సినిమా మూమెంట్, సినిమా డ్యాన్సులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారు చేస్తారు అలాంటి ఒక డ్యాన్స్ మూమెంట్స్ ఈ సినిమాలో మాకు బాగా గుర్తు అన్నమాట. 89లో వచ్చింది ఇది. బహుశా మరి నేను నరసరావుపేటలో చూశానా, బాపట్లో చూశానా గుర్తులేదు. కానీ మామూలుగా ఉండదు సినిమా. మీరు చూడండి. నేను మీకు ఇలా ప్రత్యేకంగా చెప్తున్నానంటేనే అర్థం చేసుకోండి. ఒక ఇంత బాగా ఉంది కదా సినిమా, ఏమాత్రం ఆడింది అని వెతికినప్పుడు తమిళ్లో ఇది సిల్వర్ జూబ్లీ ఆడిందట. బ్లాక్ బస్టర్ సినిమా. పైగా ఇది శివాజీ మూవీస్, అంటే మన ప్రభు వాళ్ళ తండ్రి గారు ఉన్నారు కదా, శివాజీ గణేశన్, వాళ్ళు సొంతంగా తీసిన సినిమా. కమల్ హాసన్ ప్రభు మొదటిసారి కలిసి నటించిన సినిమా. ఆ టైంలోనే అనుకుంటా రజనీకాంత్ ప్రభు కూడా గురు శిష్యులు పేరుతో ఒక సినిమా తీశారు. దాన్నే తెలుగులో డబ్ కూడా చేశారు సాక్షి పేరుతో. చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్ అనుకుంటా. ఆ కోవలో మల్టీ స్టారర్స్ వస్తున్న టైంలో 89లో కమల్ హాసన్ గారు ప్రభు గారు చేసిన సినిమా. ఆ ఓపెనింగ్ సన్నివేశమే మనకు పెద్ద క్లైమాక్స్ లాగా ఉంది. కుక్కలు, వేట కుక్కలు, కొంతమంది తుపాకులు ధరించినటువంటి సైనికులు, లేదంటే ఒక గ్యాంగ్ అనుకోండి. ఆ గ్యాంగ్ వెంటబడుతుంటే బీచ్లో కమల్ హాసన్ గారు తప్పించుకుంటూ చివరికి ఒక హెలికాప్టర్ వచ్చి అతన్ని వెంటబడుతున్న వాళ్ళని స్మాష్ చేసి అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తుండగా చివరిలో ఒక బజూకా పెట్టి గన్ను పెట్టి కాలవగానే హెలికాప్టర్కి ఏమీ కాకూడదని చెప్పేసి ఇదంతా మనం అర్థం చేసుకోవడమే. ఎక్కడా ఉండదు, స్క్రీన్ ప్లేలో ఉంటుంది తప్పితే. ఆయన నిచ్చెన్ని తాడుని హెలికాప్టర్ నుంచి వదిలేసి సముద్రంలో పడిపోతాడు. ఆ తర్వాత అతను మేల్కొన్న తర్వాత రజని, షావుకార్ జానకి రక్షిస్తారు అతన్ని. గతం మర్చిపోతాడు, అమ్నీషియా. గతం మర్చిపోయిన అతను తిరిగి తన గతం ఎలా గుర్తు చేసుకుంటాడు, మధ్యలో ఫ్లాష్ లాగా ఎలా వస్తుంటాయి. ఇదంతా ఒక మనకి స్పై మూవీ, హాలీవుడ్ నవల్ లాగా అనిపిస్తుంది. తర్వాత వెతికినప్పుడు ఈ సినిమా గురించి ఏమి ఇన్స్పిరేషన్ తీసుకొని ఉండొచ్చు అంటే బోర్న్ ఐడెంటిటీ అనే ఒక నవల నుంచి తీసుకున్నారని తెలిసింది. ప్రతాప్ పోతన్ గారు అసలు ఇలాంటి సినిమా డైరెక్ట్ చేసి చివరికి అంటే మామూలుగా సాధారణ స్థాయిలోనే ఆయన కెరీర్ ముగిసిపోయింది అంటే ఆశ్చర్యం వేస్తుంది. భలే తీశారు ఈ సినిమా. ఇందులో బాగా గుర్తున్న డైలాగ్ నాకు ఈ మారుగో 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 ఆ పాట అయిపోగానే ఈ విలన్ వస్తాడు, చిన్న సైజు విలన్. ఆ చిన్న సైజు విలను రజనీని చూసి మోజుపడి తన మెడలో ఒక ముచ్చాలు దండేస్తాడు. ఆ దండ వేశారంటే అర్థం ఎవరు ఆ పిల్ల జోలికి పోవద్దు, పెళ్లి చేసుకోకూడదు, తానే పెళ్లి చేసుకోబోతున్నాడు. అతను వచ్చి బెదిరిస్తూ ఉంటే కమల్ హాసన్ అంటాడు, సముద్రం అంటే అది పెద్ద పసిఫిక్ సముద్రం అనుకున్నా, మరి పిల్లకాలం చూపించే సముద్రం అంటారేంటి అని. అక్కడ ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ కమల్ హాసన్ గారు నాకు తెలిసి పీక్ స్టేజ్లో అయి ఉంటుంది కుర్రతనంలో ఉండగా.
కుర్రతనం అంటే అప్పటికి 34 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండి ఉండొచ్చు 89లో. భలే ఆ టైంలోనే మనకి తెలుగులో విచిత్ర సోదరులు ఇలాంటి సినిమాలతో ఏంటంటే కమల్ హాసన్ గారి ప్రభ మరొకసారి డబ్బింగ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని రంజింపజేస్తుంది తెలుగు వాళ్ళని. ప్రభు ఖుష్బూ జంటేమో అక్కడ ఆల్రెడీ వాళ్ళు లవ్లో ఉన్నారు అని చెప్పేసి అప్పట్లో మీడియా ప్రచారం చేసింది. వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్, ఒక మ్యూజిక్ బ్యాండ్ వాయించుకునే ఈ ఇద్దరు తన బావమరుదులతో కలిసి ఈ స్పైకి ఎలా సాయం చేశారనేది చిత్రకథ. మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. రజనీ గారేమో ఈ తనని కాపాడినటువంటి ఈ వ్యక్తి స్టీఫెన్ రాజ్. ఈ స్టీఫెన్ రాజ్ అనే వ్యక్తి మంచివాడే అయి ఉంటాడు, గతం మర్చిపోయినా కూడా చెడ్డవాళ్ళ నుంచి కాపాడుతున్నాడు అంటే మంచివాడే అయి ఉంటాడు కదా అనేది ఆమె లాజిక్. అయితే నాకు ఇన్ని మారుపేర్లు ఉన్నాయి కాబట్టి నేను మంచివాడిని అయి ఉండను అనేది కమల్ హాసన్ లాజిక్. కమల్ హాసన్ భార్యగా ఒక పాటలో అమల గారు కనిపిస్తారు. ఇదంతా కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చెప్తాడు. ఎప్పుడైతే ఇతను గతం మర్చిపోయి కమల్ హాసన్ అనే హీరో గతం మర్చిపోయి తాను ఎవరో తెలుసుకునే క్రమంలో పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్తాడు. పోలీస్ ఆఫీసర్గా రాధారవి అల్టిమేట్ యాక్షన్. కమల్ హాసన్ని ఫస్ట్ టైం చూడగానే అంటే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ అయిన తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, కింద నుంచి పై దాకా చూసి, ఎస్ మై బాయ్ అన్నట్టు. స్టీఫెన్ రాజ్, నువ్వు ఎవరు అంటే వేణుగోపాల్ ఐపీఎస్ అంటాడు. అది ఇంటర్వెల్ బ్యాంగ్. మనకి పోకిరి సినిమాలో కృష్ణ మనోహర్ ఐపీఎస్ అన్నట్టు. అట్లా కమల్ హాసన్ మన విలన్ని కలుస్తాడు. ఇదంతా ఏంటంటే ఒక అండర్ కవర్ ఆపరేషన్. విలన్ల గ్యాంగ్లో విలన్ లాగానే వెళ్ళి వాళ్ళ గుట్టుమట్లు తెలుసుకొని వాళ్ళని సోదమట్టించడం అంటే అంతం చేయటం. దీంట్లో కృష్ణ అని మన అంతం సినిమాలో ఊర్మిళ బ్రదర్ ఉంటాడు, చూసిన వాళ్ళందరికీ గుర్తుంటుంది. అతను విలన్. ఇందులో ఫస్ట్ టైం తమిళ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. సలీం బాంబో సంథింగ్ పేరు ఏదో ఉంది అతనికి, సలీం. ఈ సలీం పేరు ఇందులో జిందా. ఈ జిందాని పట్టుకోవడానికి ఒక అండర్ కవర్ ఆపరేషన్లో కమల్ హాసన్ ఇల్లు వాళ్ళలో జాయిన్ అవుతాడు. ఆ క్రమంలోనే ఇదంతా ఫ్లాష్ బ్యాక్ అంతా వివరిస్తారు రాధారవి గారు. వివరించి వాళ్ళ ఆ క్రమంలో ఉండగా ఒక బ్లాక్ షీప్ ఉన్నాడని తెలిసింది వాళ్ళ గ్యాంగ్లో. ఆ బ్లాక్ షీప్ నువ్వే అని జిందా కనుక్కుంటాడు. కనుక్కొని నీ భార్యని చంపేస్తాడు. నిన్ను అంతమొందిస్తుండగా నువ్వు తప్పించుకునే క్రమంలో గాయపడి ఇలా మతి కోల్పోయి ఇప్పుడు నా దగ్గరకు వచ్చావని చెప్తాడు. ఇదంతా కూడా ఒక టైట్ స్క్రీన్ ప్లే, మీకు ఎక్కడా బోర్ కొట్టదు. ఆ తర్వాత ఆ జిందా అనేవాడిని ఎలా పట్టుకుంటాడు. ఈ మధ్యలో ఈ జనక్రాజ్, ఈ సత్యసాయిబాబా అని పోలినటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇందులో విలన్. ఇటో అని అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఉన్నట్టుండి అరిచినట్టు. అంటే అప్పట్లో సత్యసాయిబాబా మీద, పుట్టపర్తి సత్యసాయిబాబా మీద ఎన్నో సినిమాలు వచ్చినాయి. తమిళ్లో వచ్చినాయి, కన్నడంలో వచ్చినాయి, తెలుగులో వచ్చినాయి. అదే ఆహార్యాన్ని అంటే ఆకారాన్ని పెట్టి తీసిన వాళ్ళు ఉన్నారు, వేరే రకంగా పెట్టి తీసిన వాళ్ళు ఉన్నారు. శాంతి క్రాంతిలో వేరే రకంగా చూపిస్తారు, బెంగళూరు బాబా అని అనంతనాగిని. ఇక్కడ వేరు. అలాగా ఒక స్పై తన గతం మర్చిపోయి మళ్ళీ గతం గుర్తు తెచ్చుకొని దీనికి కాస్త రొమాంటిక్ యాంగిల్ యాడ్ చేసి, అట్లానే లేని ప్రభు క్యారెక్టర్ని, ప్రభుకి ఖుష్బూకి ఉన్నటువంటి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇందులో రొమాన్స్ కూడా ఉంటుంది. అప్పట్లో బాత్రూమ్ సీన్స్ ఉంటాయి. ఇదేంటి ఇంత బోల్డ్గా నటించారు వీళ్ళిద్దరు అనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉన్నది, పెళ్లి కూడా చేసుకున్నారని కూడా అప్పట్లో రాశారు. అలాంటి ఖుష్బూకి ప్రభుకి మధ్యలో ఒక 2-3 పాటలు, ఆ తర్వాత కమల్ హాసన్తో కలిసి వీళ్ళు చేసే సాహసాలు, ఇవన్నీ కలిపి విజేతలు అనే ఒక సినిమాని ఇప్పటికీ ఒక డబ్బింగ్ సినిమా గురించి మన తెలుగు వాళ్ళు మాట్లాడుకునేలాగా చేసింది అంటే ఆ స్క్రీన్ ప్లేకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్న. ఎక్కడ కూడా అంటే ఒక ఫాస్ట్ డైలాగ్ డెలివరీ ఉంటుంది కమల్ హాసన్. మన బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పేవాళ్ళు అప్పట్లో. తర్వాత నాగూర్బాబు చెప్పాడు కానీ సత్యలీలావతి దగ్గర నుంచి బాగుంటుంది. అట్లానే నేను ఇందాక చెప్పాను కదా, డబ్బింగ్ ఆర్టిస్టు నాకు ఆ పేరు తెలియదు కానీ కొన్ని వేల సినిమాలకు చెప్పాడు ఆయన, ఎంతోమంది విలన్లకి. నేను రాధారవికి చెప్పిన డబ్బింగ్ వాయిస్ని మీకు ఇమిటేట్ చేసి చూపించాను కదా, స్టీఫెన్ రాజ్ ఆ వాయిస్. అలానే విలన్ జిందాకు కూడా అదే వాయిస్ ఇస్తాడు. మధ్యలో కొన్ని చోట్ల అయితే భానుచంద్ర గారు చెప్పారా డబ్బింగ్ అనిపిస్తుంది ఆ విలన్కి. అంత పెక్యులర్గా ఉన్నాయి, ప్రతిదీ డీటెయిల్డ్గా అంత నీట్గా డబ్ చేశారు. కాబట్టి పైగా ఇందులో కొంతమంది తెలుగు వాళ్ళు కూడా కనిపిస్తారు. తెలుగు వాళ్ళు అంటే తెలుగులో ఎక్కువ మంది కనిపించారు. ఈ మన టెలిఫోన్ సత్యనారాయణ కనిపిస్తాడు ఫస్ట్. అలానే కొంతమంది
కార్మిక సంఘం నాయకులు, డ్రైవర్ల సంఘం నాయకులకు కనపడే చాలామంది ఇందులో కూడా కనిపిస్తారు. అంటే ఎక్కువ మెడ్రాస్లోనే అప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీ ఉంది కాబట్టి, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇట్లా తమిళ సినిమాల్లో కూడా వాళ్ళు నటించడం కుదురుంటుంది. ఇది షావుకార్ జానకి గారు ఒక బామ్మ క్యారెక్టర్. మన షెల్లి అంటే రజనీ గారి పేరు అప్పట్లో శశిరేఖ. అందరూ చూడండి ఈ విజేతల సినిమా. నేను చెప్పింది కరెక్ట్ అని చెప్తాను మీరు.